జీడిమెట్ల కేసులో కొన్ని కొత్త విషయాలే తెలిసే. అంజలికి ఇద్దరు హస్బెండ్స్. ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ కూతురు తేజశ్రీ, సెకండ్ హస్బెండ్ వాళ్ళ కూతురు చిన్న పాప. అంజలి చిన్న పాపనైతే బాగా చూసుకునేది గాని తేజశ్రీని అయితే టార్చర్ చేస్తూ ఉండేదంట. ఒక పని మనిషి లెక్క ట్రీట్ చేసేది, కొడుతూ ఉండేదంట, అట్ల పుల్ల తీసుకొని గొంతులో గుచ్చేదంట. తన కాలుతో తేజశ్రీ పొట్ట మీద అలాగే గొంతుకు మీద కూడా మడుతూ ఉండేది. నేను వేరే వాళ్ళతో పడుకోబెడతానన్న మాట కూడా ఒక తల్లి ఒక కూతురునైతే అంది. సో తేజశ్రీ అంజలిని చంపేయడం కరెక్టే అంటారా? పేరెంటింగ్ గురించి మాట్లాడదాం. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కోట్లు ఇవ్వాల్సిన పని లేదు. పిల్లలకి ఇంటికి వెళ్ళాము అంటే హమ్మయ్య అన్నట్టు ఉండాలి. టార్చర్ రా బాబు వచ్చాను అన్నట్టు ఉండకూడదు. పేరెంటింగ్ బాలేదు, ఇంట్లో టార్చర్ ఉంది కాబట్టి అంజలిని చంపేసినా కరెక్ట్ అంటే నేను ఒప్పుకోనట్లాగా. ఎందుకంటే మన ఇంట్లోనే మన హోమ్స్ లోనే చాలా మంది చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ట్రామా అనేది ఫేస్ చేసిన వాళ్ళు చాలానే ఉన్నాం. తనకన్నా ఎక్కువగానే ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ ని చంపేలేదే, అది కూడా టార్చర్ పెడుతున్నందుకు చంపలేతాను. 8 నెలల క్రితం పరిచయమైన ఇన్స్టాగ్రామ్ కుర్రాడు కోసం చంపేసింది. చంపేంత ధైర్యం చేసింది అంటే అదే ధైర్యంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా ఇంట్లో ఇలా జరుగుతుంది నన్ను కాపాడండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. సో తేజశ్రీ చేసింది అయితే నేను ఒప్పుకోను. బట్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని పెంచడం రాకపోతే కండం మానేయాలి, అంతే తప్ప ఇట్లాంటివి చేయకూడదు. ఒకవైపు ఏం చేస్తుంది, వాళ్ళ కూతుర్ని టార్చర్ చేస్తుంది, వేరే వాళ్ళతో పడుకోబెడతానంటుంది. ఇంకోవైపు ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు మర్డర్ చేసినా సరే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు పేరెంట్సా? వీళ్ళు కనగ